నిండుకొని ఆరాధన చేస్తూ ఉన్నాడు. చక్కగా పాటలు పాడుతూ ఉన్నాడు. పాటలు పాడుతుంటే అందరూ ఆత్మతో నిండుకొని అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ ఆనందంలో పరవశులైపోయారు. నేను అక్కడున్న ఆ మీటింగుల్లో ఉన్నప్పుడు నేను నా మనసులో అనుకున్న, ప్రభా ఈ సన్నిధి నాకు కూడా కావాలి. వాళ్ళు ఆనందిస్తున్నారు, నేను కూడా ఆనందించాలి ప్రభా. ఇదిగో నీ ఆత్మ నాకు దయచేయనని మనసులో చిన్న మాట అనుకున్నా. దేవునికి స్తోత్రం. అనుకోకముందే దేవుని శక్తి నన్ను కమ్ముకుంది. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ నా పైకి దిగివచ్చింది. దిగిరాగానే నా శరీరం అంతా తేలికైపోయింది. దేవుని స్తోత్రం. ఇదిగో ఆ 19 సంవత్సరాలు నేను పుట్టిన కాడి నుంచి అప్పటి వరకు 19 సంవత్సరాలు నా హృదయంలో నేను ఎప్పుడూ అనుభవించిన గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషం నా హృదయంలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇక నా శరీరం అంతా తేలికైపోయింది. ఇక నేను గంతులు వేస్తున్నా ఇక సంతోషంతో, ఆనందంతో నాట్యం ఆడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ తాకగానే నాలో ఒక నూతనమైన కార్యం జరిగింది. అప్పటి వరకు పానపరాగులు తినేవాడిని. ఇక పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే నన్ను కమ్ముకుందో, ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాలు ఇంత మటుకు పానపరాగు నా నోటను పెట్టలేదు. అంతమంది సినిమా పాటలు పాడేవాడిని. ఇక పరిశుద్ధాత్మ నాలోకి రాగానే సినిమా పాటలు తప్పు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో యేసయ్య ఏమన్నా అంటే, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఇదిగో మిమ్మల్ని ఒప్పింపు చేస్తాడని యేసయ్య సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం. యేసయ్య వాగ్దానం చేసిన ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు, ఇదిగో ఈ పానపరాగులు తింటూ మంచిది కాదు, ఇది నువ్వు తినకూడదు అని నాలో ప్రేరేపణ. దేవునికి స్తోత్రం. పానపరాగులు మానేసా, సినిమా పాటలు మానేసా, సినిమా డాన్సులు మానేసా. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టము లేని వ్యర్థమైన ప్రతిదీ నాలో నుండి వెళ్ళిపోయింది. దేవునికి మహిమగా. నేను ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని పాపాలు చేశానో, ఎన్ని దోషాలు చేశానో, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని కార్యాలు నా జీవితంలో జరిగినాయో, వాటన్నిటినీ దేవుడు నా మైండ్లో రీల్ లాగా తిప్పుతున్నాడు. అవన్నీ ఏమని? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ అతిక్రమం చేసావు, నువ్వు ఈ పాపం చేసావు, విన్నా ఒప్పుకో అని ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరేపణ కలుగు చేస్తుంటే వాటన్నిటినీ ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత మటుకు బూతు మాటలు మాట్లాడాల. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా పాటలు పాడాల. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా డాన్స్ వేయాల. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వచ్చినప్పుడు నన్ను పరిశుద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం మనం ఎందుకు కావాలంటే, ఈ లోకంలో దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించాలంటే ఆత్మశక్తి, సర్వోన్నత శక్తి, దేవుని శక్తి, దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించగలము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుకున్న వాక్య భాగంలో, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమేన్, హల్లెలూయా. ఇక ఆ వ్యక్తి లోకంలో ఒక ప్రత్యేకమైన అధికారం ఉంటుంది. ఇదిగో సమయాలు దావీదుని కొమ్ము తైలంతో అభిషేకించినప్పటి నుంచి దేవుని ఆత్మ నాటు నుండి ఇదిగో ఆ బలముగా దావీదు మీదకు దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ దావీదు మీదకి ఎప్పుడైతే దిగి వచ్చారో దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఇక దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు దావీదుతో పాటు బయలుదేరుతున్నాడు. దేవునికి స్తోత్రం. యుద్ధ రంగంలోకి గొలియాతు దగ్గరికి వెళ్తే యుద్ధంలోకి దేవుడు దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క దావీదు తన బ్రతుకు దినాల్లో ఇశ్రాయేలుని, యూదావారిని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల పరిపాలనలో 50కు పైగా యుద్ధాలు చేశాడు. 50కు పైగా యుద్ధాలు చేస్తే ఒక్క యుద్ధంలో కూడా ఒక రక్తపు బొట్టు కూడా దావీదు నుండి కారలేదు. దేవునికి స్తోత్రం. ఆ 50కు పైగా చేసిన యుద్ధాల్లో ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. కారణం దేవుని ఆత్మ దావీదు మీద ఉన్నది కనుక. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జీవింపచేసే ఆత్మనాథుడా, జీవజలపు ఊట నీవే కదా. జీవింపచేసే ఆత్మనాథుడా, జీవజలపు ఊట నీవే కదా. జయం 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 జయశీలుడా, అపజయం లేదు నీతో కూడా. జయం 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 జయశీలుడా, అపజయం లేదు నీతో కూడా.
జీవింపచేసే ఆత్మనాథుడా, జీవజలపు ఊట నీవే కదా. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నా, ఎంత కాలమైతే మనం దేవుని ఆత్మ చేత నడిపించబడతామో అంతకాలం మనకి ఓటమి లేనే లేదు. దేవునికి స్తోత్రం. అంతా జయమే. ఆమేన్, హల్లెలూయా. 50కి పైగా యుద్ధాలు చేశాడు దావీదు. ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు. దేవుని ఆత్మ దావీదు మీద ఉన్నది కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతడు దేవుని ప్రతినిధిగా నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అతడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఎవరి మీద దేవుని ఆత్మ దిగి వచ్చిందో వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. ఎందుకనగా వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కొరకు జీవించాలని ఆ జీవాన్ని మీలో పోస్తాడు. దేవునికి మహిమ. ఆమేన్, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని యేసయ్య చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక జీవజలమే కానీ ఇక పనికిరాని మన జీవితంలో కనబడవు. ఎంత దేవుని ఆత్మతో మనం నింపబడతామో, ఎంత ఎక్కువగా దేవుని అభిషేకం మనలో ఉండడానికి మనం ఇష్టపడతామో అంత పరిశుద్ధంగా జీవించినట్లుగా అంతగా దేవుని కార్యాలు, ఈ లోకానుసారమైన కార్యాలు, ఈ లోకంలో బట్టి చెడ్డ కార్యాలు చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. పవరాత్మ నాలోనా పిరికి ఆత్మ ప్రవేశించదు, ఇష్టము వలె బ్రతుకను నేను, తన చిత్తం చేసి జీవించేదాను. ఓ ప్రత్యేకత ఉంది. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు అలిష్టానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు కనుక ఈ తప్పు చేయకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, ఈ విధంగా నువ్వు జీవించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు ఒప్పింపజేస్తాడు, ఎప్పటికప్పుడు గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య దేవుని శక్తి, పరిశుద్ధాత్మ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3:5 రాయబడి ఉంది. 5-6 వచనాల్లో ఏమంటే యేసయ్య నికోదేముతో చెప్తాడు. నికోదేము ధర్మశాస్త్రోపదేశాన్ని ఉపదేశించే మంచి పండితుడు. ఆయన ధర్మశాస్త్రం అంతా, పాత నిబంధన అంతా ప్రజలకు బోధించే వ్యక్తి. ఆయన యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య చెప్పిన మాట ఏందో తెలుసా? ఆయనతో ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పాడు యేసయ్య ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి, ఆ బైబిల్ పండితుడికి ఏం చెప్పాడంటే ఒకడు నీటి మూలముగా జన్మించాలి అంటే మారు మనసు, బాప్తిసం పొందాలి నీటి ద్వారా. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒకడు బాప్తిసం పొందాలి. ఇంకా దేవుడు అంటాడు ఆత్మ మూలముగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం జన్మించాలి. నీటి ద్వారా బాప్తిసం పొందిన మనము పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందినప్పుడు, పరిశుద్ధాత్మలో మనం జన్మించినప్పుడు అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశం ఉంటుందని యేసయ్య క్లియర్గా యోహాను సువార్త 3:5-6 వచనాల్లో యేసయ్య మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఏం చేస్తుందంటే మనల్ని పరలోక రాజ్యంలోనికి ప్రవేశాన్ని కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని భూలోకంలో అర్హులుగా మారుస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 10:6 వచనములో దేవుని ఆత్మ బలముగా నీ మీదకి దిగివచ్చును, అప్పుడు నువ్వు అందరితో పాటు కలిసి ప్రవచిస్తావు, నీకు క్రొత్త మనసు వచ్చును అని సమూయేలు ప్రవక్త ఆ యొక్క సౌలుతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు క్రొత్త మనసు వచ్చింది ఆయనకి. ఆమేన్, హల్లెలూయా. అంటే క్రొత్త మనిషి అయిపోయాడు ఆ వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆత్మ చేత తాకబడతారో వాళ్ళు క్రొత్త మనుషులు అయిపోతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త మనుషులు అయిపోతారు. వాళ్ళు పాత మనుషులు కాదు. ఇక పాత పద్ధతులు పాటించరాళ్ళు. అప్పటికిలాగా సినిమాలు చూడరు, అప్పుడులాగా సీరియల్ చూడరు. ఎందుకనగా వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తున్నాడు కనుక నిన్ను పరిశుద్ధంగా ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కనుక
పరిశుద్ధుడిగా జీవించాడు ఈ లోకంలో. మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన అనుభవం మనం కలిగి ఉండాలని యేసయ్య కూడా చెప్పాడు. యేసయ్య ఏమన్నారంటే, ఇదిగో తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇస్తాను అని అన్నాడు యేసయ్య. అన్నాడా లేదా? తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను. ఇదిగో యేసయ్య సమరయ స్త్రీతో ఏం మాట్లాడంటే, అమ్మా ఇదిగో నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేనిచ్చిన నీళ్లు నిత్య జీవానికై ఊరేడి నీటి బుగ్గగా ఉంటాయి నీలో అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. నిత్య జీవానికి ఊరేడి నీటి బుగ్గగా నువ్వు పరిశుద్ధాత్మను కోరుకోవాలి అని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథం మనం చూస్తే ఆ 2వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, ఇదిగో మనుషులందరి మీద అంచెదినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు దర్శనములు చూస్తారు, ప్రవచనాలు చెప్తారు, మీ వృద్ధులు కలలు కంటారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా.